కుంభకోణం. ఇది రాష్ట్ర ద్రోహమే. తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో అవసరమైన పారదర్శక పాలనను ప్రజలు ఆశించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర పాలన పూర్తిగా అవినీతి అక్రమాలమయమైపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన భారతీ సిమెంట్ స్కామ్ ఈ మాటలకు బలమైన సాక్ష్యమని చెప్పక తప్పదు. అసలు నిజం చెప్పాలంటే భారతీ సిమెంట్స్గా పిలువబడే ఆ కంపెనీ అసలు పేరు రఘురామ్ సిమెంట్స్. జగన్ రెడ్డి తక్కువ మొత్తానికి ఈ కంపెనీని సొంతం చేసుకున్నప్పటికీ సున్నప్రాయి లీజుల విషయంలో భారీగా అక్రమ మార్గాలు ఎంచుకున్నారు. రఘురామ్ సిమెంట్స్ పేరుతో ఉన్న ల్యాబ్స్ అయిన లీజులను ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా భారతీ సిమెంట్స్ పేరుతో పునరుద్ధరించడంలో జగన్ కీలక పాత్ర పోషించారు. ఇక్కడ అసలైన ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ అక్రమ లీజుల పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ను సైతం జగన్ వాడుకున్నారు. న్యాయ సలహా పేరుతో నిబంధనల్ని తుంగలోకి తొక్కి వ్యతిరేక ఆదేశాలున్నప్పటికీ జీవోలు జారీ చేశారు. ఇది అడ్వకేట్ జనరల్ను పావుగా వాడిన చీకటి రాజకీయానికి నిదర్శనంగా చెప్పక తప్పదు. ఇక భారతీ సిమెంట్స్ ప్రొడక్షన్ మొదలయ్యే ముందు 51% వాటాలను దాదాపు 2,000 కోట్ల విలువ చేసే వికాట్ అనే విదేశీ కంపెనీకి విక్రయించారు జగన్ అండ్ కో. అయితే కంపెనీ నిర్వహణ మాత్రం ఇప్పటికీ జగన్ కుటుంబ పెత్తనంలోనే సాగుతోంది. అయితే ఈ పరిస్థితిని అంతా గమనిస్తే ఈ పాయింట్ ఒక్కటి చాలు. ప్రభుత్వ నియమాలని కేవలం దోచుకునే సాధనంగా జగన్ అండ్ పార్టీ వాడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఒక కంపెనీ తీసుకున్న లీజులను మరో కంపెనీ టేకోవర్ చేస్తే ఆ లీజులు చెల్లవని కేంద్రం స్పష్టం చేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిబంధనలకు పాత్ర వేసి కేంద్ర ఆదేశాలను కూడా పక్కన పెట్టి 2024 ఎన్నికల ముందే లీజుల పునరుద్ధరణ జీవోలు జారీ చేసి తన పబ్బం గడుపుకుంది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు ఈ స్కామ్ ఏమీ చిన్నా చితకా స్కామ్ అయితే కాదు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్లు కూడా భాగస్వాములై ఉన్నట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయట. వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒక్క వ్యవహారం చాలు జగన్ రెడ్డి పాలన ఎలాంటి నేరపూరిత కుట్రలతో సాగిందో అని చెప్పడానికి. అయితే సామాన్యులుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక సిమెంటు లీజుల స్కామ్ మాత్రమే కాదు. ఇది రాష్ట్ర సంపదను, న్యాయ వ్యవస్థను, పాలనా వ్యవస్థను వ్యక్తిగత లాభాల కోసం దోచుకునే నీచ రాజకీయాలకు నిదర్శనం. ఇంకా పచ్చిగా మాట్లాడితే ఇది రాష్ట్ర ద్రోహమని కూడా వర్ణించవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఏర్పాటైన పారదర్శక పాలన, పరిశ్రమల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మెప్పు పొందగా ఒక్క ఛాన్స్తోనే జగన్ పాలన చీకటి వ్యవహారాల మాయంగా ముగిసి ప్రజలను మోసం చేసింది అని చెప్పక తప్పదు.